హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం శని మహాత్ముని జననం, ఆయన తల్లిదండ్రులు, ఆయన దృష్టి ఎందుకు అంత శక్తివంతమైనదో పురాణాలలో చెప్పబడిన కథ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శనిదేవుని జననం. శనిదేవుడు సూర్యభగవానుడు ఆయన భార్య ఛాయాదేవి సంధ్యాదేవి యొక్క అవతారంకు పుత్రుడుగా జన్మించారు. సూర్యుని కాంతి తట్టుకోలేక సంధ్యాదేవి తన నీడను సూర్యుని వద్ద ఉంచి తపస్సు కోసం వెళ్తుంది. ఆ ఛాయాదేవి నుండి శనిదేవుడు జన్మిస్తారు. శని నల్లని వరంతో కఠోర తపస్సుతో న్యాయప్రియునిగా శక్తివంతునిగా ఉన్నారు. శనిదేవుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు తన తల్లి ఛాయాదేవి అతనిపై మాతృకరుణతో ఉన్నప్పటికీ సూర్యదేవుని మాత్రం శనిదేవుని యొక్క రూపాన్ని ఇష్టపడలేదు. సూర్యదేవుడు కాంతి అతి వేడిగా ఉండేది. శనిదేవుడు చిన్ననాటి నుండే కఠోర తపస్సు చేసి శివుణ్ణి ఆరాధించేవారు. శనిదేవుడు శివుడికి తన దివ్య దృష్టి శక్తివరంగా ఇచ్చారు. నీ చూపు ఎవరి మీద అయితే పడుతుందో వారు కర్మఫలాన్ని వారు తప్పక అనుభవించాలని అన్నారు. మరో కథ ప్రకారం ఒకసారి శని తల్లి తన కొడుకు పుట్టిన రోజు సూర్యుని చూసి పూజ చేయమని చెప్పింది. కానీ శనిదేవుడు తన కన్ను తండ్రి సూర్యునిపై పడగానే సూర్యదేవుడు కాంతి మసక మారిపోయింది. దాంతో దేవతలు ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి శని దృష్టి శక్తివంతమైనదిగా భయంకరమైనదిగా ప్రసిద్ధి చెందింది. శనిదేవుడు దృష్టి స్వరూపం. శనిదేవుడు దృష్టి నేరుగా కాకుండా పక్కదారిలో పడుతుంది. ఆయన దృష్టి కర్మఫలదాయకం. ఎవరి కర్మ ఎలా ఉంటుందో వారికి తగిన ఫలితాన్ని శనిదేవుని చూపు అనుభవింపజేస్తుంది. అందుకే ప్రజలు శనిదేవునికి భయపడతారు. కానీ ఆయన న్యాయదేవుడు. పాపం చేసిన వారికి శిక్ష, ధర్మం పాటించే వారికి మేలు చేస్తారు. మనిషి జీవితాన్ని మార్చగలగ శక్తి శనిదేవుని దృష్టి. కానీ మీ మీద శనిదేవుని చూపు పడిందని ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూడండి. శని చూపు ఎవరి మీద పడితే వారు తమ గత జన్మ కర్మఫలాన్ని తప్పక అనుభవించాల్సిందే. ఆ అనుభవం మధురమా కఠోరమా అన్నది మన కర్మపై ఆధారపడి ఉంటుంది. వాటి లక్షణాలు ఇప్పుడు చూడండి. ఒక్కసారిగా పనులన్నీ అడ్డంకులు రావటం, కష్టపడి పని చేసిన ఫలితం ఆలస్యంగా ఉండటం, అనుకోని ఆర్థిక నష్టాలు రావటం, మిత్రులు బంధువుల నుంచి దూరం అవ్వటం, శరీరంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం, మానసిక ఒత్తిడి ఆలోచనలు అధికంగా కావటం. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, శనిదేవుని దృష్టి అనేది కేవలం శిక్ష కాదు, అది జీవిత పాఠం, కర్మ పరీక్ష. ఎవరైతే ధర్మం, సహనం, సేవ మనసుతో ఉంటారో శనిదేవుడు వారిని మరింత బలంగా, జ్ఞానవంతంగా మారుస్తారు. శనిదేవుడు దృష్టిని శాంతిపరిచే మార్గాలు ఏంటంటే శనివారాలు ఉపవాసం చేయటం, పేదలకు నిరుపేదలకు భోజనం పెట్టడం, నల్ల నువ్వులు నల్ల దుస్తులు దానం చేయటం, హనుమాన్ చాలీసా, శనీశ్వర స్తోత్రం పఠించటం. ఇలాగా శనిదేవుణ్ణి శాంతిపరిచే మార్గాలు. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు 3వ స్థానంపై చూపు ఎక్కువగా ఉంటుంది. 7వ స్థానంపై చూపు సందర్భాలలో పరీక్షలో తెస్తుంది. 10వ స్థానంలో చూపు వృత్తి, సమాజ జీవితంపై ప్రభావం చూపుతుంది. శనిదేవుడి దృష్టి అనేది శిక్ష మాత్రమే కాదు, అది మన కర్మఫలానికి చూపించడానికి ఒక శక్తి మాత్రమే. వీడియో ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, మీ మీద శని దృష్టి ఉందని ఎవరు భయపడవద్దు. అది శిక్ష కాదని, మార్గదర్శనం అని గుర్తించండి. మీ కర్మ శుద్ధిగా ఉంటే శనిదేవుని చూపు కూడా జీవితానికి ఆశీర్వాదమే అవుతుంది. ఇది ఈరోజు చిన్న కథ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.